సో నా షో వచ్చేసి నైట్ 11:15 లూలు మాల్లో. సో ఆల్మోస్ట్ నైట్ 12 కాంజరీ 4. ఈ ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. నేను కూడా అంతే ఎక్సైట్మెంట్తో మూవీకి వెళ్ళాను. బట్ చూసాక ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్లో మంచి భయపెట్టే సినిమా చూద్దామనే కల ఇప్పట్లో అయితే తీరేట్టు లేదు. బికాస్ హారర్ వ్యూవర్స్ అంతా కూడా ఎలా ఉన్నా కానీ కాంజరీ మూవీ అనగానే దేర్ ఆర్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. సో మినిమం మూవీ ఒక స్టైల్లో ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము. లైక్ పార్ట్ 1 పార్ట్ 2 లెజెండరీ అనుకుంటే దాని ముందు ఈ మూవీ, సో ఈ మూవీ వాటి దగ్గరికి కూడా రాదు. సో ఈ మూవీలో వీళ్ళు ఎడ్ అండ్ లోరా లాస్ట్ కేసుని చూపించారు, కానీ దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ కేసు కనెక్ట్ చేశారు. బట్ ఎనీవేస్ లాస్ట్ కేసు కాబట్టి ఈ స్టోరీ మొత్తాన్ని కంక్లూడ్ చేసే గోల్లో ఉన్నారు. వెరీ సిమిలర్ టు మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ పార్ట్. వాళ్ళు కూడా ఆ స్టోరీ అండ్ అలాగే ఈథన్ అండ్ స్టోరీని బ్యాలెన్స్ చేయలేక చాలా కష్టపడ్డారు. సో ఇక్కడ వీళ్ళకి కూడా అదే ప్రాబ్లం. లైక్ ఎడ్ అండ్ లోరా కంక్లూజన్ పార్ట్ అండ్ అలాగే ఈ మూవీ స్టోరీ వీటి రెండింటిని వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ అటు వీళ్ళకి సరిగ్గా క్లోజర్ రాలేదు, ఇంకోవైపు ఈసారి చూపించిన హారర్ స్టోరీ కూడా పెద్దగా గొప్పగా లేదు. బట్ స్టిల్ ఇవన్నీ ఇలా ఉన్నా కానీ హారర్ ఎలిమెంట్ని కరెక్ట్గా నెయిల్ చేసుంటే మూవీ అదిరిపోయేది. కానీ సాడ్లీ ఈ మూవీలో హారర్ చాలా బోరింగ్గా అనిపించింది. అంటే ఎక్కడ మరి అంత భయంగా అనిపించలేదు. మేబీ దానికి వన్ ఆఫ్ ది రీజన్ వీళ్ళు చాలా ఎక్కువసేపు బిల్డప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఎడ్ అండ్ లోరా కూడా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ తర్వాత ఆ హారర్ స్టోరీకి కనెక్ట్ అవుతారు. సో మేబీ దాని మూలం అనుకుంటా అలాంటి ఎలిమెంట్స్ పెద్దగా ఎక్కువ చూడలేదు. అంటే మేబీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానా ఆర్ నాకు ఆ జంప్ స్కేర్స్ పెద్దగా ఆనలేదో తెలియదు, కానీ నాకు ఓవరాల్ ఎక్కడ మరీ మైండ్ పోయిందనే లెవెల్లో ఏ సీను అనిపించలేదు. కానీ సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే నైట్ ఆల్మోస్ట్ 11 or 12 షో అయినా కానీ స్టిల్ ఇట్ వాస్ కంప్లీట్ హౌస్ఫుల్. సో అందుకే నో డౌట్ కాంజరీకి ఇండియాలో చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పా కదా, ఎడ్ అండ్ లోరా వాళ్ళ కూతురు స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇంకోటి అండర్ కరెంట్ రీజన్ వచ్చేసి వీళ్ళిద్దరితో స్టోరీ ఆపేస్తే కాంజరీ ఫ్రాంచైజ్ కంటిన్యూ చేయలేరు. సో అందుకే వాళ్ళు వాళ్ళ కూతురిని తీసుకొచ్చారు అండ్ తన్ని మూవీలో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. సో ఇలా వీళ్ళు ఒక నార్మల్ హాలీవుడ్ మూవీ లాగా చాలా ఫ్యాక్టర్స్ని ఒకే మూవీలో డీల్ చేశారు. బట్ అదే అలా కాకుండా ప్రాపర్గా ఓన్లీ హారర్ స్టోరీ అండ్ దాని చుట్టూ కనుక తయారు చేసి ఉంటే డెఫినెట్లీ మూవీ బాగుండేది. అండ్ అసలు మెయిన్లీ నాకు తెలిసి ఈ డైరెక్టర్ అయితే మెయిన్ ప్రాబ్లం. బికాస్ తను ఇదే ఫ్రాంచైజ్లో ప్రీవియస్గా కూడా కొన్ని మూవీస్ తీశాడు అండ్ అవి కూడా ఇలాగే కొంచెం యావరేజ్గా అనిపిస్తాయి. అట్లీస్ట్ లాస్ట్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన జేమ్స్ వాన్ వచ్చి దీన్ని డైరెక్ట్ చేయాల్సింది. బికాస్ మీ అందరికీ తెలుసు కాంజరీ ఫస్ట్ పార్ట్ వాజ్ ఐకానిక్, కానీ ఈ మూవీ మాత్రం డెఫినెట్లీ థియేటర్ బయటకు వచ్చాక మర్చిపోతారు. అలానే మరీ లేదని కాదు, ఒక 2-3 చిన్న జంప్ స్కేర్స్ అవి ఉన్నాయి. లాస్ట్ 10 minutes అప్పుడు కొంచెం ఎక్కువ హడావడి చేశారు, కానీ అదర్ దెన్ దాట్ పెద్దగా ఏమీ లేదు. సో కాంజరీ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ స్టోరీ ఎండ్ అవుతుంది కాబట్టి ఒకసారి అలా ట్రై చేయొచ్చు. అంతేగాని క్రేజీ హారర్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్దాం అనుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి డిసప్పాయింటెడ్.